రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మనం చూస్తున్నాం ఉదయనిధి నివాసం వద్ద డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని కదలకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం విజయ్ త్రిష పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆ అభియోగాల నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే చెన్నైలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలిసింది. ఆ మేరకు తంజావూరు పోలీసులు కూడా ఈ అంశంపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన మద్రాస్ హైకోర్టులో కూడా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో అది మధ్యాహ్నం విచారణకు రాబోతుంది. సో అంతకంటే ముందే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి కావేరీ జలాల అంశం పైన తంజావూరులో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కావేరీ జలాలను రైతులకు డెల్టాకు తీసుకెళ్లేందుకు సీఎం విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సీఎం విజయ్ పూర్తిగా విఫలమయ్యారనేది ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఆరోపణ. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలందరూ కూడా త్రిష అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ఆయన కొన్ని ద్వంద్వార్థాలు వచ్చేలా రకంగా మాట్లాడారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. సో ఈ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడారు. ఒక బహిరంగ సభలో ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో వెంటనే ఈ ఘటన పైన ఈ అనుచిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీవీకే ఇప్పటికే డిమాండ్ చేసింది. టీవీకే కార్యకర్తలు కూడా ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇంకోవైపు పోలీసులు అరెస్ట్ చేసి ఉదయనిధి స్టాలిన్ను తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసులకు వాహనానికి అడ్డుపడుతున్నారు. సో పోలీసులకు ఇటు డిఎంకే కార్యకర్తలకు మధ్య తీవ్రమైనటువంటి పెనుగులాట తోపులాట అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ అంశం త్రిష అంశం ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైనటువంటి వివాదాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సో కావేరీ జలాల అంశం పైన మాట్లాడితే తనను అనవసరంగా తాను అనని మాటలు తనకు రుద్ది తనపైన ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. తాను త్రిష పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అనేది ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన చెప్తున్నటువంటి వివరణ. అయితే కావేరీ జలాల అంశం పైన మాత్రమే తాను తంజావూరు సభలో మాట్లాడాను, కావేరీ జలాలను తమిళనాడుకు తీసుకురావడంలో పూర్తిగా సీఎం విజయ్ విఫలమయ్యారు అనేది ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఉదయనిధి స్టాలిన్కు చుట్టుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ అంశం పైన ఇటు బీజేపీ కూడా చాలా తీవ్రంగా స్పందించింది. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళల పైన ఒక తల్లి చెల్లి వీరందరూ సమాజంలో మనతో పాటు కలిసి జీవిస్తున్నారు. సో అటువంటి వ్యక్తులపైన బహిరంగ సభలో వారిని అవమానించే విధంగా వారి గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని బీజేపీ కూడా చెప్తోంది. సో ఒకవైపు బీజేపీ ఇంకోవైపు టీవీకి రెండు కూడా ఇటు బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన పైన కేసు నమోదు కావడం, పోలీసులు అరెస్ట్ చేయడం అని కూడా జరిగిపోయాయి. సో మొత్తానికి ఈ వివాదం చాలా తీవ్రతరం అవుతుంది. సో ద్రావిడియన్ పాలిటిక్స్ అని చెప్తున్నటువంటి స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు నిరసిస్తూ డిఎంకే కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం విజయ్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేసి తంజావూరుకు తరలిస్తూ ఉన్నారు. పోలీసు వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం విజయ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపైన డీఎంకే కార్యకర్తలు బైఠాయించి పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నటి త్రిష పైన వివాదాస్పద డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనేటువంటి అంశం పైన ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కేసులో కొద్దిసేపటి కిందటే ఉదయనిధిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా డిఎంకే కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ వాహనానికి అడ్డుపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఉదయనిధి మాత్రం తాను త్రిష పేరు ఎక్కడ కూడా ఉచ్చరించలేదు, అసలు త్రిష పైన నేను ఎలాంటి మాటలు మాట్లాడలేదు, పూర్తిగా ఇదంతా కూడా తన పైన తప్పుడు కేసులు పెట్టారు, ఈ అంశాలన్నిటిని కూడా తాను లీగల్గానే ఎదుర్కొంటాను, చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. సో ఆయనను అరెస్ట్ చేసి అటు మనం చూస్తున్నాం ఉదయనిధి స్టాలిన్ ను తన నివాసం నుంచి తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యాలు. అయితే అడుగడుగునా కూడా డీఎంకే కార్యకర్తలు నేతలు పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. రోడ్డుపైన బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం విజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం నుంచి తంజావూరు పిఎస్కి ఉదయనిధి స్టాలిన్ ను తరలిస్తూ ఉన్నారు. అయితే అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అయితే దీనిపైన ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు. న్యాయపరంగా తేల్చుకుంటామన్నారు. తాను ఎవరిని ఉద్దేశించి నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని, నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు అని ఉదయనిధి స్టాలిన్ కూడా చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్డుపైన బైఠాయించి తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం విజయ్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డుపైన భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు నేతలంతా అక్కడికి చేరుకున్నారు. వాహనాలలో కూడా అక్కడికి చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఉదయనిధి స్టాలిన్ కాసేపటి క్రితమే స్పందించారు. తాను ఎవరిని ఉద్దేశించి ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అని, తాను ఎవరి పేరును ప్రస్తావించలేదు అనేసి ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. న్యాయపరంగా ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నాము, న్యాయపరంగానే తేల్చుకుంటాను అని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అరెస్టు చేసి తంజావూరు పిఎస్కు తరలిస్తూ ఉన్నారు. అయితే పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు డీఎంకే కార్యకర్తలు నేతలు. అక్కడి నుంచి కదలకుండా రోడ్డుపైన బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న డీఎంకే కార్యకర్తలు నేతలంతా కూడా సీఎం విజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ పైన 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. న్యాయపరంగా స్టాలిన్ ఎలాంటి సవాల్ ఎదుర్కొనే అవకాశం ఉంది? చెన్నైలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతుంది. డిఎంకే టీవీకే కార్యకర్తలందరూ కూడా ఘర్షణ పడుతున్నారు. ఒకవైపు ఇప్పటికే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన నివాసం నుంచి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆ వాహనం ముందుకు కదలకుండా డిఎంకే కార్యకర్తలందరూ కూడా బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. సీఎం విజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అక్కడక్కడ పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి నిన్న ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తీవ్రమైనటువంటి రాష్ట్రంలో తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో టీవీకే కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు చాలామంది ఈ అంశంపైన స్పందిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది, కనీసం ఆయన కార్యకర్తలను కూడా వారించాల్సి ఉండేది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాను ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు, త్రిష పేరు తాను అసలు ప్రస్తావించలేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టులోనే తేల్చుకుంటాను, కోర్టులో తనకు న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నట్టుగా ఆయన చెప్పారు. నిజానికి
నిన్న జరిగినటువంటి సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నటువంటి సమయంలో క్లియర్గా మనకు ఆడియో వినబడింది. త్రిష అని చెప్పి ఆ కార్యకర్తలు పెద్ద పెట్టున అరిచారు. సో ఆ సందర్భంలో ఆయన కొంత పాజ్ ఇచ్చి కొంత డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారనేటువంటి ఒక వివాదం రేగుతుంది. సో దీనిపైన ఆయన వివరణ కూడా ఇస్తున్నారు. తన నోటి నుంచి ఎక్కడ కూడా త్రిష అనేటువంటి పదం వాడలేదు, తాను ఎక్కడ కూడా ఆమెను కించపరిచే విధంగా మాట్లాడలేదు. సో ఆ సభలో ఉన్నవారు మాట్లాడితే తనదిలా తప్పు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. సో ఈ అంశం పైన కోర్టులోనే తేల్చుకుంటాను, కంప్లీట్గా తను ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడలేదు, తాను కేవలం కావేరీ జలాల అంశంపైనే మాట్లాడాను, కావేరీ జలాలను తీసుకొచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి విజయ్ ఆ పని చేయడం లేదు, రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాబట్టి ఈ అంశంపైనే, కావేరీ జలాల అంశంపైనే తాను సమావేశం నిర్వహించాను తంజావూరులో, దానిపైననే మాట్లాడాను తప్ప మరో విషయంపైన మాట్లాడలేదు అనేది ఉదయనిధి చెప్తున్నటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ పోలీసులు మాత్రం ఆయన పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళల గౌరవానికి, డిగ్నిటీకి భంగం కలిగించే విధంగా మాట్లాడారు, అలాగే అనుచితంగా మాట్లాడారు. సో ద్వంద్వార్థాలు వచ్చేటువంటి మాటలు మాట్లాడారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో ఆ నేపథ్యంలో ఒకవైపు లీగల్గా ఫైట్ చేసేందుకు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ కూడా మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో హైకోర్టులో ఈ మధ్యాహ్నం విచారణ జరగబోతుంది. సో ఎలాంటి తీర్పు వస్తుందని మనం వేచి చూడాలి. అయితే ఈ అంశం మాత్రం ఇప్పుడు చెన్నైలో తీవ్రమైనటువంటి రాజకీయ యుద్ధాన్ని సృష్టిస్తుంది. ఏకంగా డిఎంకే కార్యకర్తలందరూ కూడా చెన్నైలో వీధులపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వాహనం కదలకుండా ముందుకు అడ్డుపడుతున్నటువంటి, బైఠాయిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.